ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అందరు కలిసి చదువుతారా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియమైన దేవుని సంఘమా, సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖనముల ప్రకారము కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అనగా దాని అర్థం కొంచెం పై వచనాలు ఆ ముందు అధ్యాయాలు మనం చదివితే మనకు చాలా క్లియర్డ్గా భక్తుడైనటువంటి పౌలు సంఘానికి రాసినటువంటి పత్రిక విషయం మనకు తెలిసిపోతుంది. ఇంతకాలము మీరు జీవించిన జీవితం, మీరు బ్రతికిన బ్రతుకు అలసి సొలసి సొమ్మసిల్లిపోయి హృదయాలు బ్రద్దలైపోయి మమ్మల్ని ఎవరైనా శిక్షిస్తారేమో, ఈ భారం ఏమిటి, ఈ శిక్ష ఏమిటి, ఏం కర్మ చేసుకొని పుట్టామో, ఏం కర్మ జరిగిందో అన్న ఆలోచనతో మీరు బ్రతికిన బ్రతుకును దేవుడు ఇప్పుడు త్రిప్పివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనే మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే దానికి ఆపోజిట్ వర్డ్ కూడా ఉంటుంది. అప్పుడు అనే మాట కూడా ఉంటుంది. పౌలు ఇప్పటి విషయం సంఘముతో చెబుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీతో నాతో కూడా ప్రభువు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధా భయభక్తులతో దేవుని వాక్యం విన్నవారు ఆశీర్వాదవంతులవుతారు, శిక్ష నుండి తప్పించబడతారు, రక్షణ పొందుకుంటారు, విమోచించబడతారు, నిత్యరాజ్యములోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ విషయాలు మీ చెవున మాత్రమే కాదు, మీ హృదయంలోనికి చొచ్చబడాలని నేను ఈరోజు మీతో తెలియజేస్తూ ఉన్నాను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చెప్పండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చదువుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే చదువు వచ్చిన వారికి మాత్రమే వాక్యం అనేది మనం అర్థం చేసుకోయి ఉండాలి. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథం అంటుంది, వినుట వలన చెవులు గలవాడు వినుగాక అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. చెవులు గలవారు వినుగాక అని రాయబడి ఉంది. మనకందరికీ చెవులు ఉన్నాయి కదా, వినబడుతుంది కదా. అందుకు మీరు విశ్వాసంలో ఎదగాలి అంటే, విశ్వాస సహితమైన భక్తి మీరు నేర్చుకోవాలి అంటే ఈ యొక్క దేవుని వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ప్రక్కన వారితో మాట్లాడకండి. నేను మరలా చెబుతున్నాను, నాకు కనబడుతున్నారు. వాక్యం చెప్పేటప్పుడు తిరగటం కానీ ప్రక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ దయచేసి చేయకండి. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి. గత కాలంలో ముందున్న జీవితం గురించి పౌలు అంటాడు, నేను మునుపు ద్వేషకుడును హింసకుడును హానికరుడనైనప్పటికీ ఆయన తన కృపచేత నన్ను రక్షించుకొని ఇదిగో తన పనివానిగా ఈరోజు మీ ముందుంచాడు అన్నాడు. తన కృపచేత మనమందరము రక్షించబడటానికి సిద్ధంగా ఉండాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూను అని రాయబడి ఉంది. కొందరి విషయం మాట్లాడలేదు దేవుని వాక్యం, అందరిని గూర్చి మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. మత కుల సంఘ విభేదాలు లేకుండా ఈ భూలోకములో మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషిని గురించి, ప్రతి వ్యక్తిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్షణానందంలో నీవు పాలు పొందితే శిక్ష నుండి తప్పించబడతావు, విమోచించబడతావు, రక్షింపబడతావు. ఆయన యొక్క కృపను అత్యధికముగా పొందుకుంటావు. మునుపు జీవితం గురించి నీవు విడిచిపెట్టు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుము అని రాయబడి ఉంది.
దేవుడు మంచిని చెడును మన ముందే ఉంచాడు. మన ముందే ఉంచాడు. మన ముందే ఉంచాడు. మంచి ఉంది, చెడు ఉంది. కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ముదిరిపోయిన బెండకాయలు కనపడితే నొక్కి వంచి విరిచి ప్రక్కన పడేసి నేత బెండకాయలను నేత బీరకాయలను ఎరుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. వట్టివి పచ్చివి అనే మాట మనకు తెలుసు. అటు చూస్తే మంచివి చెడ్డవి అన్నవి మనకు తెలుసు. మనం తీసుకునే దానిని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన ఆరోగ్యము, మన బ్రతుకు ముందుకు కొనసాగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పటి గురించి మీరు ఎలాంటి ఆలోచన చేసేవారో, ఎలాంటి దుర్వ్యాపారాలు చేసేవారో, ఎలాంటి దుర్మార్గపు తలంపులు తలంచేవారో, ఎలాంటి దుర్మార్గపు పరిస్థితిలో మీరున్నారో అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు నా ఎద్దుకు వచ్చినప్పుడు, నా యందు మీరు జీవించినప్పుడు, నాతో మీరు సహవాసం చేసినప్పుడు, నాతో మీరు సహవాసం చేసిన ఎడల మీరు శిక్ష నుండి తప్పించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసునందుండు ప్రతి వారికి, ఎవరైనా సరే, అయ్యా నేను త్రాగుడుపోతును, నేను జూదగాన్ని, నేను మంచోడిని కాదు, అయ్యా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకొని ఆయన పాదముల మీద పడి ప్రార్థించి తమ జీవితాలను ఆయనకు అప్పగించుకొని ఆయన యందు జీవిస్తారో, ఆయన యందు బ్రతుకుతారో వారందరికీ దేవుడు అంటున్నాడు, శిక్ష నుండి విడుదల ఖచ్చితముగా కలుగుతుంది. ఇప్పుడు పరిస్థితిలోనికి మనం రావాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు సంభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి? పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి రమ్మని అనేక సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు వినరు. కానీ వినే మాటలు ఏమిటో తెలుసా? ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నీకు ఏటీఎం కార్డులో డబ్బులు పెట్టబోతున్నాడు, ఈ ఖర్చు పట్టుకో, అది చేసుకో, ఇది చేసుకో అంటూ కల్పనా కథలను అల్లించుకొని కవ్వించుకొని మాట్లాడుతూ మనిషి హృదయాన్ని చెడగొడుతున్నారు. చూడు, వాళ్ళ మాటలు వినటానికి మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఒక ముసలి వాళ్ళు ఉన్నారట, భార్యాభర్తలు ఉన్నారు. ముసలి వాళ్ళు, పిల్లలు లేరు. భార్య ప్రతిరోజు మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్తానే ఉంటుంది. ప్రతి ఆదివారం చెప్తూనే ఉంటుంది, అయ్యా నువ్వు కూడా మందిరానికి రా, నువ్వు కూడా ప్రార్థనకు రా, నువ్వు కూడా వస్తే బాగుపడతావు, నువ్వు రానాయనా అంటావు. అంటే సరే పోవే, నువ్వు పోతేనే పోయినట్టే కదా అంటూ ఆయన ఆలస్యం చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత, చాలా కాలం తర్వాత ఎందుకు ఈయనకు మనసు వచ్చిందట, నా భార్య ఎన్నిసార్లు ప్రార్థనకు రమ్మని పిలుస్తూ ఉంది కదా, నేను వెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచన చేశాడు. ఆలోచించి, సరే ఈరోజు ఆదివారం నువ్వు వెళ్తున్నా అంటున్నావు కదా, నువ్వు వెళ్ళకులే, నేను వెళ్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. ఎందుకంటే ఇద్దరం వెళ్తే ఇండ్లు చాలా పెద్ద గుడిసె కదా మంది, ఈ గుడిసెలో ఎవరైనా దొంగలు పడితే కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, రాత్రి సమయం కదా, వద్దు. నువ్వేం చేస్తావంటే నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నువ్వు పడుకో, నేను వచ్చేసరికి నేను ప్రార్థనకి వెళ్ళేసి వస్తాను అని. దేవుడంటే, ప్రార్థన అంటే, భక్తి అంటే తెలియని వ్యక్తి మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి మందిరంలో వాక్యాన్ని వింటున్నాడట. ఎటువంటి వాక్యం వింటున్నాడు చెప్తా. భార్య అనిందట, మందిరానికి వెళ్తున్నావు, అక్కడ సేవకుడు ఏం చెప్తాడో తిరిగి నాకు చెప్పాలి. ఇప్పుడు నేను మందిరానికి రావట్లేదు కనుక, నేను మందిరంలోనికి రాలేకపోతున్నాను కనుక నువ్వు చెప్పు, విన్నది నాకు చెప్పు అనిందట. సరే నువ్వు ఉండులే, నేను వెళ్ళేసి వస్తానని ఈయన బయలుదేరి మందిరానికి వెళ్ళాడు. సేవకుడు ప్రజలందరినీ చూచి అన్నాడట, అందరూ వచ్చారా అన్నాడట. ఏమన్నాడు? పలకరేంటి? మీకు ఒక విషయం చెప్తున్నానండి, మనం మాట్లాడుకోవడానికి వచ్చాం, ఓకేనా? మాట్లాడుకుందాం. నేను వాక్యం చెప్తేటప్పుడు వినండి, అడిగేటప్పుడు నాకు సమాధానం చెప్పండి. ముందుకు రమ్మంటారా? వినపడుతుంది కదా? ఏమన్నాడు? అందరూ
వచ్చారా అన్నాడు. ఈయన మొదటి మాట విన్నాడు. రెండో మాట, అందరూ కూర్చున్నారా అన్నాడట. అందరూ కూర్చున్నారా అని అడిగేసరికి ఇది కూడా విన్నాడు ఆయన. విని ఒక స్తంభం ఉంటే స్తంభానికి ఆనుకొని ఫ్యాన్ చూసుకుంటాం. మనం మామూలే కదా, మందిరానికి వెళ్తే ఎక్కడ కూర్చుంటాం చెప్పండి? కరెక్ట్గా ఇట్లా చూస్తాం, బైబిల్ ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తాం. ఫస్ట్ చూసి చల్లటి గాలి ఎక్కడ వస్తుందో అక్కడ స్థలం చూసుకొని, స్థలం లేకపోయినా ఇరుక్కుని అక్కడే కూర్చొని చల్లగా నిద్ర పోవచ్చు. ఇంటి దగ్గర నిద్ర రాదమ్మా మనకు. అయ్యా, ఇంటి దగ్గర మనకు అసలు నిద్రనే రాదు. ఎప్పుడైతే మందిరానికి వెళ్తామో అప్పుడు నోరు తెరిచి ఆడ ఈగలు పోతుంటాయో దోమలు పోతుంటాయో తెలియదు. మళ్ళీ అంటే సేవకుడు పాపం వాక్యం చెబుతా ఉంటాడు. ఈయననేమో నిజంగా అట్లే చేసాడట. ఫ్యాన్ చూసుకున్నాడు, స్తంభం చూసుకున్నాడు, ఆనుకొని నోరు ఎల్లబెట్టుకొని నిద్రపోతా ఉన్నాడు. వాక్యం చెప్పమని తన భార్య అడిగింది. అక్కడ ఏం వింటున్నావో నాకు వచ్చి చెప్పు అంది. వాక్యం ప్రారంభించినప్పటి నుండి వాక్యం అయిపోయేంత వరకు ప్రార్థన అయిపోయేంత వరకు నిద్రపోతూనే ఉన్నాడు ఈయన. అంతా అయిపోయిన తర్వాత యేసునామంలో ఆమేన్ అన్న తర్వాత ఆమేన్ అని చెప్పేసరికి నిద్రపోయే వాళ్ళందరూ లేస్తారు. అది తెలిసిన విషయమే. ఈయన వాళ్ళలాగానే లేచాడు. లేచి అనుకున్నాడు. ఏం వాక్యం చెప్పాడో కూడా గుర్తులేదు. ఎట్లా గుర్తుంటుంది? నిద్రపోయాడు. ఏం గుర్తులేదు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు సేవకుడు అన్నాడట, అందరికీ ప్రభు పేట వందనాలు, శుభములు, ఇక మనం సెలవు తీసుకుందాం అని చెప్పగానే అందరు లేచి వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారా అన్నాడట. మళ్ళీ అందరూ వెళ్ళండి, వెళ్ళిపోతున్నారా అని అన్నాడట. ఎన్ని మాటలు అయినాయి? ఒకటో మాట ఏంటి? అందరూ వచ్చారా. రెండో మాట ఏంటి? అందరూ వచ్చి కూర్చున్నారా. మూడో మాట ఏంటి? అందరు వెళ్ళిపోతున్నారా. ఈ 3 మాటలు ధ్యానం చేసుకుంటా పోతున్నాడంటే ఇంటికి. నా భార్య అడిగితే చెప్పాలి. నేను మందిరంలో ఏమి విన్నానో నా భార్య అడిగితే చెప్పాలి ఖచ్చితంగా ఈరోజు అనుకొని వెళ్తున్నాడు. పోయేసరికి భార్య నిద్రపోతా ఉంది. ఈయన ధ్యానం చేస్తూనే ఉన్నాడు నోరు తెలిసి. అందరూ వచ్చారా, అందరు కూర్చున్నారు. నిద్రలోనే అందరు కూర్చున్నారా, అందరు పోతున్నారా, అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ పోతున్నారు. ఇదే మొదలైపోయింది. ఆయన నిద్రపోతున్నాడు. ఇదే మాట స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు రాత్రి పడుకొని లేచి ఉదయం చూసుకునేసరికి ఇంటి తాళం ఓపెన్ చేసి, ఇంటి బయట పడుకున్నారు వాళ్ళు. ఆ రోజు ఇంటి తాళం బయట ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా, తలుపుకి ఎదురుగా ఇంత పెద్ద కన్నం పడిందట. దొంగలు వచ్చారు, గోడ పడగొట్టారు, లోపలికి వచ్చారు. మూటలు ఎట్లున్నవి అట్లే ఉన్నాయట. మళ్ళీ మూటలు ఎట్లా ఉన్నవి అట్లే ఉన్నాయట. ఈయన అన్నాడంట, అయ్యయ్యో ఎంత పని చేసావే, చూడు నేను మందిరానికి వెళ్ళను అంటే అనవసరంగా నన్ను పంపించావు చూడు, ఎంత పని జరిగిపోయిందో చూడు, ఇంట్లో దొంగలు పడ్డారు, ఇంట్లో కన్నం పెట్టారు, చూడు ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయిందో అని గట్టిగా అరుస్తావంటే ఏమంటదట, నేను రాత్రి ప్రార్థనకి వెళ్ళావు కదా, ఏం విన్నావు అనిందట. మళ్ళీ మాట్లాడతావును, ఏం విన్నావు అంటావు, అటు చూడు దొంగలు వచ్చి అంత నాశనం చేసిపోతే. కాదయ్యా ముసలోడు చెప్పు, ఏం విన్నావు? ఏం విన్నానే? అందరు వచ్చారా, అందరు కూర్చున్నారా, అందరు పోయారా అంటున్నారు, అంతకు మించి నేనేం వినలేదు. చూడు, ఇదిగో చూడు, ఇంటికి కన్నం పెట్టడం చూసావు, ఇంటికి కన్నం పెట్టడం చూసావు, ఇంట్లోకి దొంగలు రావడం చూసావు, మూటలు కట్టడం చూసావు, అంతా బాగానే ఉంది. ఒక్క మూటనన్నా ఇంట్లో నుంచి పోయింటే చెప్పు నాకు అనిందట. అంతా తేరు చూశాడు ఈయన. ముసలోడు మొత్తం తేరు చూశాడు. అవే ఇక ఎట్లా జరిగింది, తీసుకుండా వెళ్ళిపోయారేంటి? దొంగతనానికి వచ్చినోడు దొంగ అయ్యుండి మూటలు కట్టుకొని అక్కడే పెట్టిపోయినాడా? అయ్యా రాత్రి కొంత జరిగింటదిలే, రాత్రి నువ్వు కలవరిస్తావంటే నేను కూడా విన్నానులే. లోపలంట దొంగలు తర్జన పడ్డారట. అరే అందరూ వచ్చారా అన్నారు రా ఈ ముసలోడు, మనం వచ్చినట్టు ముసలోడు చూశారు రా అనుకున్నారట.
నిద్రలో ఆయన అదే మొదలైపోయింది కదా, ప్రార్థనా మందిరానికి వెళ్ళి వచ్చాడు, అక్కడ విన్నాడు అదే మాటలు. మొదటి మాట అందరూ వచ్చారా అనేసరికి వీళ్ళు ఆల్రెడీ లోపలికి వచ్చారు. మొత్తం సర్దుకున్నారు. మొత్తం సర్దుకొని మూట కట్టుకున్నారట. మూట కట్టుకోవడానికి కూర్చున్నారట. అందరూ కూర్చున్నారా అన్నాడట ఆయన. అరే 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 ముసలోడికి ఇది కూడా తెలిసిపోయిందిరా మనం కూర్చున్నట్టు. వద్దురా స్వామి, మనకి వద్దే వద్దు, ఈ పంచాయతీ వద్దు, ఈ ముసలోడు రేపు పొద్దున్న లేస్తే పోలీసులకైనా చెప్తాడు అనుకున్నాడట. అందరూ వెళ్ళిపోతున్నారా అని అన్నాడట. ఇట్లా మూటలు పట్టుకుంటే ముసలోళ్ళు లేచినట్టున్నారా, వద్దొద్దు ఈ మూటలు ఇక్కడే పడేసి మన బతుకేదో మనం బతుకుదాం, వెళ్ళిపోదాం రారా అని వెళ్ళిపోయాడట దొంగలందరూ. ఒకరోజు ఒక ప్రార్థనా మందిరానికి మాత్రమే వెళ్ళాడు. ఒక ఆరాధనకు మాత్రమే అటెండ్ అయ్యాడు. అదే రోజు వెళ్తే వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని లోకం వైపు తేరి చూస్తున్నావు చూడు. ఆ వ్యక్తి అలాగే అనుకున్నాడు. నా స్నేహితులను చూసుకుంటారులే అనుకున్నాడు, నా బంధువులను చూసుకుంటారులే అనుకున్నాడు, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం అనుకున్నాడు. పందులు తినే పొట్టు కూడా అతనికి దక్కలేదు. యేసయ్యను కాదని వెళ్ళిపోయిన వారు ఎందరో నశించిపోతున్నారు. యేసయ్య నీవు బ్రతికితే క్రీస్తు యేసునందున్న మృతులు ఇదిగో మొదటగా లేపబడతారు. నిత్య జీవం వరకు దొరుకుతుంది. శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యం వస్తుంది. ఈ శ్రమలు క్రీస్తుతో ఉండే శ్రమలు వస్తున్నాయండి. ఇవి కొంతకాలమే, ఇవి కొన్ని రోజులు. నీకు జీవ కిరీటాన్ని దేవుడు ఉంచిపెట్టాడు. నీ కొరకు జీవ కిరీటాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఈ శ్రమలను అనుభవించిన నీతో ప్రభువు అంటున్నాడు, మహాశ్రమల నుండి వచ్చిన వారికి తెల్లని వస్త్రములను ధరింపచేయడానికి 24 పెద్దల చేత ఘనపరచబడటానికి వారు. ఓ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు యేసయ్య తెలుసుకుని నువ్వు ఉన్న స్థలం నుండి లేచి రావాలి. ఇక్కడే బాగుంది అనుకున్నావు, ఇక్కడే బాగుంది అనుకున్నావు, కడుపు ఏమీ దక్కదు, ఆకలి తీరదు, ఎన్ని చూసినా అవమానాలు ఎదురవుతాయి. తిందామని నోటి దగ్గరికి తీసుకుంటున్నటువంటి ఆ చిన్న కుమారుని పరిస్థితి ఏమైపోయింది? ఆ పందుల యజమాని వచ్చాడు, ఇదే చేతి కాలుతో కొట్టాడు, దొమ్మల మీద కాలుతో కొట్టాడు. తండ్రిని విడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే తండ్రి అంటాడు చివరి మాట, తన కుమారుడు వాడేవాడు పాపులతో అందరితో సహవాసం చేసినాడు, దుర్మార్గమైన తలంపులు కలిగి పాపం చేసి నీ ఆస్తిని భంగం చేసి వచ్చినాడు. వాడితో నీకెందుకు? వాడు వస్తే వాడి ఊరందరితో చేస్తావా? వాడు వస్తే వాడి జీవితాన్ని ఇంత ఘనంగా చేస్తావా? వాడు వచ్చాడని, వాడు ఇక్కడ ఉన్నాడని పాపులతో తిరిగిన వాడు ఎంత చేస్తావా? తండ్రి అంటే కుమారుడా, నవన్నీయు నీకే, తండ్రితో ఉన్నాడు కనుక నవన్నీయు నీకే. ఇదిగో నాకున్నదంతా నీకే నాయనా. వీడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. వీడిని మరలానే వీడి బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? కుక్కలు చించినటువంటి ఇస్తరులాగా అయిపోతుందిరా. కుమారుడా, వడ్డు చెప్పు నాకు ఈ విషయం. తండ్రికి ఎంత ప్రేమ ఉందని ఈ రోజు నీకు మీద కూడా ఆయనకంటే ప్రేమ. ఒకసారి ఆలోచించు. ఎంతకాలం అని పాపము లోకంలో బ్రతుకుతావు? ఎంతకాలం అని నీ జీవితాన్ని నశింపజేసుకుంటావు? అక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది అనుకుంటున్నావా? ఎక్కడ నీ హృదయంలో నెమ్మది లేదు తెలుసు. నీకు మనశ్శాంతి ఎక్కడ దొరకట్లేదు, అది నీకు తెలుసు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, యవ్వనస్తులైతేనేమి, హృదయంలో కలవరంతో నిండుకొనిపోయి ఎవరికి చెప్పుకోలేని వేదనతో బాధతో కుమిలిపోతున్నారు. చిన్న కుమారుని వలె నీ తండ్రిని కొరకు చేతులు చాచి ఆ తండ్రి మెద్దెక్కాడు. నీకోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభు శిరసెక్కాడు. దొంగల చేత అవమానించబడ్డాడు,
కొరడా దెబ్బలు కొడుతుంటే భరించాడు. ఎంతో మంది ఎన్ని మాటలు మాట్లాడి సత్యం చెప్తూనే వచ్చాడు. నీకోసం, నా కోసం ఉన్న స్థలంలో నీకు బాధ ఉందని తెలుసు. ఈరోజు లేచి యేసయ్య దగ్గరికి రా. నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన యందు నీవు జీవిస్తే నీకున్నటువంటి శిక్షను కొట్టివేస్తాడు. నీకున్నటువంటి దుర్వ్యాపారాలను, దురాలోచనలను కొట్టివేస్తాడు. నీ బ్రతుకును మారుస్తాడు. నీ జీవితాన్ని సరిచేస్తాడు. ఆయన యందు ఏముందని రావాలంటావా? ఆయన యందు శాంతి ఉంది. ఆయన సమాధానం ఉంది. ఆయన దగ్గర విమోచన ఉంది. ఆయన దగ్గర నీకు కావాల్సినంత ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసయ్యను కాదనుకొని వెనక్కి వెళ్ళకు. ఓ సహోదరి, సహోదరుడు, ఈ రాత్రి ఈ వాక్యాన్ని దేవుడు నీ కోసం ఇచ్చాడు. నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. నీ హృదయాన్ని మార్చుకోవాలి. అతడు బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి నా తండ్రి దగ్గరికి వెళితే కూలివాడిలో ఒకనిగా నేను ఉండగలను కదా అనుకున్నాడు. తండ్రి అలా కూలివాడిలో ఒకనిగా చూసుకుంటాడా? ఎట్లా చూసుకున్నాడు తెలుసా? కింది మాటల మీద తర్వాత చదవండి. పనివారులారా, మంచి గొర్రెలు తీసుకొని రండి. నా కుమారుడు ఉంగరములను తొడిగించి అతనికి స్నానం చేయించండి. అతనికి వస్త్రములను ధరింపచేసి తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చాడు. అందుకే ఇతనికి ఘనత. ఈ రోజు అట్టి నీకు ఘనత కావాలి. అట్టి ఘనత నీకు కావాలి అంటే ఉన్న స్థలంలో ప్రార్థన, ప్రభువా నేను చేసింది తప్పేమో, నన్ను క్షమించయ్యా. ఇంతకాలం నీ దగ్గరికి రాలేకపోయాను. నీ యొక్క ఆశీర్వాదాన్ని నేను గ్రహించలేకపోయాను. త్రాగుడే మంచిదనుకున్నాను, జూదమే మంచిదనుకున్నాను, నా హృదయంలో ఉన్నటువంటి పాపమే మంచిదనుకున్నాను. నీ మంచిదనాన్ని తెలుసుకోలేకపోయానయ్యా. నీవు నా కోసం సిలువలో ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ త్యాగాన్ని మర్చిపోయానయ్యా. ఈ రోజు యాక్సెప్ట్ చేయి. నువ్వు అనుభవించు. నేను పెద్ద పాపిని కదా. ఆయన నన్ను రక్షిస్తాడా? ఆయన నన్ను క్షమిస్తాడా? ఆయన క్షమించడానికి వచ్చాడు. ఈ వాక్యాన్ని నీ ఎదురుకు తీసుకుని వచ్చాడంటే ఆయన నిన్ను క్షమిస్తున్నాడని అర్థం. నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పరిస్థితులన్నిటిని, స్థితిగతులన్నిటిని మార్చి ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసించి మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడే, సర్వశక్తిని నీడను ఉన్నవాడే గొప్పవాడు. ఆయన కాకపోతే ఇంకొకరు లేరయ్యా. ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకో. నిన్ను శిక్ష నుండి తప్పించేవారు, నిన్ను విమోచించేవారు, ఈ పాపం నుండి నిన్ను విడుదల చేసేవారు, ఇదిగో ఆకలి నుండి నిన్ను తప్పించేవారు ఇంకొకరు లేరు. నువ్వు అన్నావా, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు. ఏ నిమిషంలో, ఏ క్షణంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు. నీకు సర్వకాలములు వాడు, నీతో నిత్యము ఉండువాడు. నీవు నమ్ముకున్న దేవుడు మాత్రమే. నీకు మోసం చేసే దేవుడు కాదు ఆ యేసు. ఒకసారి లేచి నిలబడి, ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసి దేవునితో చెప్పు, ప్రభువా నేను వస్తున్నానయ్యా. లోకంలో అవమానం పొందుకుంటూనే ఉన్నాను. ఏమి చేసినా అందరూ అవమానపరుస్తున్నారు. నా హృదయం